ఇక రాష్ట్రంలో రానున్న ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితా ప్రకటన తర్వాత కొన్ని నియోజకవర్గాలలో ఉన్న అసంతృప్తులను పిలిపించి తెలుగుదేశం అధినేత చంద్రబాబు మాట్లాడుతున్నారు. మరికొందరితో ఫోన్లో మాట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. పెనుగొండ టికెట్ ఆశించి అది రాకపోవడంతో అసంతృప్తికి గురైన బీకే పార్థసారథి బుధవారం మరోసారి చంద్రబాబును కలిశారు. అధినేత నిర్ణయం ప్రకారం నడుచుకుంటామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం జనసేన మొదటి జాబితాను ప్రకటించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి టీడీపీ 94 నియోజకవర్గాలు, జనసేన 5 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది. జనసేనకు పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్సభ స్థానాలను కేటాయించారు. లోక్సభ స్థానాలలో అనకాపల్లి, మచిలీపట్నం, కాకినాడ స్థానాలు కేటాయించగా ఈ 3 స్థానాలకు అభ్యర్థులు కూడా దాదాపుగా ఖరారైపోయారు. అనకాపల్లి నుంచి నాగబాబు, కాకినాడ నుంచి సతీష్, మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరి పోటీ చేస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. తెలుగుదేశం ప్రకటించిన మొదటి జాబితాలో కొన్ని నియోజకవర్గాల్లో నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. చంద్రబాబు గత 2 రోజులుగా వీరందరినీ పిలిపించి మాట్లాడారు. బుధవారం కూడా బీకే పార్థసారథి వచ్చి చంద్రబాబును కలిసి వెళ్లారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గానికి చెందిన ఉమామహేశ్వర నాయుడు, హనుమంతరాయ చౌదరిని కూడా రావాలని చంద్రబాబు ఆదేశించారు. వారు మార్చి 2న చంద్రబాబును కలుస్తారని సమాచారం అందింది. కడప జిల్లాకు చెందిన కొంతమంది నేతలు కూడా ఈ రోజు వచ్చి చంద్రబాబును కలిశారు. మధ్యాహ్నం వరకు చంద్రబాబు బ్యాక్ ఆఫీస్ సిబ్బందితో సమావేశం అయ్యారు. ఆ తర్వాత రాబిన్ శర్మ టీం సభ్యులు కూడా చంద్రబాబును కలిశారు. మిగతా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఐవీఆర్ఎస్ కాల్స్ లో వస్తున్న సమాచారాన్ని కూడా విశ్లేషించారు. దీనికి సంబంధించిన నివేదికలు కూడా నేతలు చంద్రబాబుకు అందించారు. ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితిపై చంద్రబాబు క్షుణ్ణంగా పరిశీలించారు. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని చెబుతున్న పెమ్మసాని చంద్రశేఖర్ బుధవారం చంద్రబాబును, లోకేష్ ను కలుసుకున్నారు. లోకేష్ తో పాటు ఆయన మంగళగిరి నియోజకవర్గ క్లస్టర్ ఇన్ఛార్జీల సమావేశంలో పాల్గొన్నారు. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గంలో పరిస్థితిపై కూడా లోకేష్ తో పెమ్మసాని చర్చించారు. మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో టీడీపీ అధినేత చంద్రబాబు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో కలిసి హెలికాప్టర్లో తాడేపల్లిగూడెం సభకు వెళ్లారు.